అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ ప్రీవియస్ పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ చూద్దాం. ఈ పేపర్ సెషన్ 1 మార్చ్ 3, 2024 జరిగింది. సైకాలజీ బిట్స్ చూద్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, అలాగే పూర్తిగా చూడండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, పిగ్మలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత. కరెక్ట్ ఆన్సర్ 1, రోసెంథాల్ అండ్ జకోబ్సన్. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వానిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3, సాధికారతత్వ పెంపక శైలి. క్వశ్చన్ నెంబర్ 3, వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ. కరెక్ట్ ఆన్సర్ 2, 40 నుండి 60 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 4, వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ 4, వికాసం బహుమితీయమైనది. క్వశ్చన్ నెంబర్ 5, ఎలిజబెత్ హర్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది. కరెక్ట్ ఆన్సర్ 3, శైశవ దశ. క్వశ్చన్ నెంబర్ 6, క్రింది వానిలో ఉద్వేగం కానిది. కరెక్ట్ ఆన్సర్ 2, పాడడం. క్వశ్చన్ నెంబర్ 7, కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ 1, పూర్వ సంప్రదాయ నైతికత. క్వశ్చన్ నెంబర్ 8, రాము వయసు 12 సంవత్సరాలు, అతని మానసిక వయసు 15 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. అయినా రాము ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ. కరెక్ట్ ఆన్సర్ 3, 125. క్వశ్చన్ నెంబర్ 9, రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివింది. 1 నెల తర్వాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొర్లాయి. మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అయినా రాణి యొక్క పొదుపు గణన. కరెక్ట్ ఆన్సర్ 1, 50%. క్వశ్చన్ నెంబర్ 10, క్రింది వానిలో సరి అయినది కానిది. కరెక్ట్ ఆన్సర్ 4, అంతరదృష్టి అభ్యసనం పిల్లి. క్వశ్చన్ నెంబర్ 11, సరళకు తెలుగు బాగా వచ్చు. దీని వలన ఆమె ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ. కరెక్ట్ ఆన్సర్ 2, రుణాత్మక బదిలీ. క్వశ్చన్ నెంబర్ 12, డిస్ఫేజియా అనేది. కరెక్ట్ ఆన్సర్ 3, భాషణంలో వైకల్యము. క్వశ్చన్ నెంబర్ 13, మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. కరెక్ట్ ఆన్సర్ 1, మనోవిశ్లేషణ సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 14, మిన్నెసోటా మళ్ళీ ఫేజ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPI నందలి ప్రశ్నల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్
4 550. క్వశ్చన్ నెంబర్ 15. ఇతివృత్త గ్రాహ్యక నికష ఇతివృత్త గ్రాహ్యక నికషను అభివృద్ధి పరిచినవారు. కరెక్ట్ ఆన్సర్ 2 ముర్రే అండ్ మోర్గాన్. క్వశ్చన్ నెంబర్ 16. FLNను విస్తరించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. క్వశ్చన్ నెంబర్ 17. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ. కరెక్ట్ ఆన్సర్ 2 NCERT సంస్థ. క్వశ్చన్ నెంబర్ 18. NEP 2020 చైర్మన్. కరెక్ట్ ఆన్సర్ 1 డాక్టర్ కస్తూరి రంగన్. క్వశ్చన్ నెంబర్ 19. ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 2 3 ముగ్గురు. క్వశ్చన్ నెంబర్ 20. RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం. కరెక్ట్ ఆన్సర్ 4 25 సీట్లు. 25%. క్వశ్చన్ నెంబర్ 21. RTE 2009 ప్రకారం క్రింది వానిలో సరి అయినది. కరెక్ట్ ఆన్సర్ 3 టీసీ లేనప్పటికీ ప్రవేశం తిరస్కరించరాదు. క్వశ్చన్ నెంబర్ 22. ఉత్తీర్ణత ధృవపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం కిందకి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 23. NCF 2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. కరెక్ట్ ఆన్సర్ 1 జ్ఞాన నిర్మాణం. క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వానిలో ఇన్పుట్ సాధనం. కరెక్ట్ ఆన్సర్ 4 స్కానర్. క్వశ్చన్ నెంబర్ 25. HTML అంటే. కరెక్ట్ ఆన్సర్ 2 హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. క్వశ్చన్ నెంబర్ 26. క్రింది వానిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్. కరెక్ట్ ఆన్సర్ 1 ఫోటోషాప్. క్వశ్చన్ నెంబర్ 27. క్రింది వానిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ 3 ఫేస్బుక్. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వానిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 2 HTML or CSS. క్వశ్చన్ నెంబర్ 29. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం. కరెక్ట్ ఆన్సర్ 1 మనబడి నాడు నేడు. క్వశ్చన్ నెంబర్ 30. జగనన్న విద్యా దీవెన దీనిని ఉద్దేశించినది. కరెక్ట్ ఆన్సర్ 4 ఫీజు రియంబర్స్మెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.